ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. లవోదికీయ సంఘము ఎన్నో సంఘమమ్మా? ఇది 7వ సంఘము, లవోదికీయ సంఘము. 7వ సంఘములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మరి గత వారములో 17-18 వచనాలు మనం చదువుకున్నాం. తెల్లని వస్త్రాల గురించి మనము ధ్యానం చేసాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలా లోతైన భావం కలిగింది. ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. ఈ వాక్యానికి విధేయత చూపించిన వారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు తాను ప్రేమించు వారిని గద్దించి ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. చాలా మందికి గద్దింపు అనేటువంటిది ఇష్టం ఉండదు. గద్దించి మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకు గద్దించి మాట్లాడతారు అంటే నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూద్దాం. మాటకు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించునప్పుడు విసుగకుము. దేవునికి ప్రభువు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని దేవునికి స్తోత్రం. కుమారునితో సంభాషించినట్లు నీతో సంభాషించుచున్నాను. చాలు. చూడండి, ఇక్కడ ప్రభువు గద్దించినప్పుడు ఏం చేయాలంట? విసుగకూడదు. దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని విసుగుదలగా తీసుకుంటే, ఆ గద్దింపును వేరే రీతిలో మనము స్వీకరిస్తే అది మనకే అది అవమానకరం. ఏమంటున్నాడు? విసుక్కోవద్దు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను అనేక మార్లు గద్దించాడు. లోబడిన వారు రక్షించబడ్డారు, లోబడిన వారు ఏం చేయబడ్డారు? శిక్షించబడ్డారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిపోయే అంశం ఏంటంటే, ప్రభువు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. అయితే నువ్వేం చేయాలంట? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. వాక్య ప్రకారము దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎవరెవరిని గద్దించాడు? గద్దిస్తే వారు లోబడ్డారా? లోబడితే వారు దీవించబడ్డారా? మరి ప్రభువు గద్దించినప్పుడు లోబడకపోతే వారు ఏం చేయబడ్డారు అనేటువంటి కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాలమున ధ్యానం చేసుకుందాం. ఈ లవోదికీయ సంఘాన్ని ప్రభువు హెచ్చరించడానికి, గద్దించడానికి గల కారణం ఏమిటంటే, వారు దేవుని ఎదుట సరిగా లేరు. వారు ఎలా ఉన్నారంటే నులివెచ్చగా ఉన్నారు. వారి జీవితం దేవునికి ఇష్టమైనదిగా లేదు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే లవోదికీయ సంఘాన్ని గద్దించాడు. ఎందుకు గద్దించాడయ్యా అంటే వారు మారు మనసు పొందాలని. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు తన సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చేరినటువంటి మనము భక్తులను దేవుడు గద్దించినప్పుడు, మన ముందు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి భక్తులను దేవుడు గద్దించినప్పుడు వారు మారు మనసు పొందారా? మారు మనసు పొందితే ఏ విధంగా రక్షించబడ్డారు? వారు గద్దింపునకు లోబడకుండా ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియులారా.
చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయములో నాతాను ప్రవక్త దావీదు రాజు దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే దావీదు చేసిన తప్పును సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మాట్లాడినప్పుడు, ఈ మాటలు చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఏయ్ నువ్వు నాకు చెప్పే మాత్రం పొడివా, చెప్పింది చాలులే, అనేది నువ్వు చూసుకో అన్నాడా? ఏమండి అన్నాడా? అనలేదు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదులో ఉన్న తప్పిదమును గురించి దేవుడు చెప్పమన్న విషయాలను దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఒక్కసారిగా తన తప్పును సరిదిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. తను గద్దింపుకు లోబడ్డాడు. నాతాను ప్రవక్త, నువ్వు పాస్టర్వి, నువ్వు నాకు చెప్పేదేంటి? అర్థమవుతుందా? నువ్వు పాస్టర్వి, లేకపోతే నువ్వు ప్రవక్తవి, నువ్వు నాకు బోధించేది ఏంటి? నేను రాజుని, నువ్వు నాకు చెప్పే మాత్రం పొడివా, నీ లెవెలేంటి నా లెవెలేంటి అని అనలా. చాలామందికి దేవుడు తన వాక్యం ద్వారా గద్దించేటప్పుడు సరి చేసుకో. ఎగ్జాంపుల్, మనలో ఉన్నటువంటివి చిన్న చిన్నవి, ఆ సమయానికి రాలేకపోవటం, అర్థమవుతుందా? సంఘ క్రమాలను పాటించకపోవటం, నోటి మాట తీరు ప్రవర్తన విధానాన్ని సరి చేసుకోలేకపోవటం, దేవునికి ఇవ్వవలసిన దానిని, సమయాన్ని, ధనమును దేవునికి సరిగ్గా ఇవ్వకపోవటం, ఇవన్నిటిని కూడా మనము పెడచెవిని పెడితే, ప్రియులారా, ఆ రోజు దావీదు దగ్గరికి వచ్చి దావీదులో ఉన్న తప్పిదమును గురించి ముఖాముఖిగా మాట్లాడితే పెడచెవిని పెట్ల, నిర్లక్ష్యంగా ఉండల. ఏం చేస్తాడంటే లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? లోబడ్డాడు. చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో కీర్తన భాగము 51వ కీర్తనలో దావీదు ఎంత పశ్చాత్తాపం పొందాడో ఆ కీర్తనలో రాయబడి ఉంది. నా పరుపు కన్నీళ్లతో తేలిరాడుతుంది అని చెప్పాడు. అంతగా పశ్చాత్తాపడ్డాడు దేవుని దగ్గర 51వ కీర్తనలో. ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయంలో గద్దించినప్పుడు దేవుడు తను ఏ విధంగా పశ్చాత్తాపం పొందాడో, ఏ విధంగా సరి చేసుకున్నాడో, ఏ విధంగా మారు మనసు పొందాడో 51వ కీర్తనలో రాయబడి ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదును దేవుడు మన్నించాడు, దావీదును క్షమించాడు. దావీదును బట్టి దావీదు వంశావళిని నేటి వరకు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదును అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయాన్ని ఎరిగిన వాడు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే వర్ధిస్తారు, అవసరమైతే శిక్షిస్తారు. ఎందుకు? వాడి మీద ద్వేషంతోనా అయ్యా, వాడి మీద కోపంతోనా? కాదు, వాడి మీద ప్రేమతో వాడిని సరిచేయాలని. అర్థమవుతుందా? వాడిని ఇప్పుడు గగనగాడే ఉన్నాడు, మాట వినకపోతే ఏం చేస్తుంది? దిబి బాధ. అంటే వాడి మీద కోపం ఉన్నట్ట, వాడి మీద ద్వేషం ఉన్నట్లా కాదు. వాడు మంచిగా, వాడు మాట వినేలాగా, ఉపయోగకరమైన వ్యక్తిగా, మంచి వ్యక్తిగా ఉండాలి అని. అర్థమవుతుందా? అలాగని తల్లి కొట్టిందని తల్లిని ద్వేషించవచ్చా? ఏమంటే తల్లిని అసహించుకోవచ్చా? అలాగే దేవుడు కూడా నీలో ఉన్న లోపాలను, నీలో ఉన్న పొరపాట్లను గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దావీదులాగా దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఎవరు? రాజు. దేవునికి స్తోత్రం. ఏ రాజు అయినా? మహారాజు. 40 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన చేసిన వాడు దావీదు. అలాంటి రాజు ఒక సేవకుడు వచ్చి మాట్లాడితే, ఒక దైవజనుడు వచ్చి మాట్లాడితే సింహాసనమును విడిచిపెట్టి ఒక్కసారిగా పశ్చాత్తాపంతో ఎలుగెత్తి ఆడవటం మొదలు పెట్టాడు, సరిదిద్దుకోవటం మొదలు పెట్టాడు. ఈ రోజున దైవజనుడు చెప్తున్న మాటలకి సేవకుడు పిలిస్తేనే మాట మరలా వస్తానంటారు, కనపండు కూడా కనపండు.
ఇటు పిలిస్తే అటు వినపడినట్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ సంఘంలో కూడా క్రమంగా ఇలా ఉండండి అని చెప్తున్నా కూడా సరిదిద్దుకునే ఒకసారి ఆలోచన చేయండి. మీ ఎప్పుడు దేవుని మాట్లాడడం మిమ్మల్ని సరిచేయాలని, దేవుని ఎదుట సిగ్గుపడకర్లేని పనివారిగా మిమ్మల్ని నిలబెట్టాలని తన వంతు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుతో సేవకుడు వచ్చి మాట్లాడినప్పుడు, గురించి హెచ్చరించినప్పుడు, దావీదు తప్పిదం గురించి మాట్లాడినప్పుడు తను ఏం చేశాడంటే జాగ్రత్తగా విని లోబడ్డాడు. లోబడి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకరోజు ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు అనిపించిందంట. అనిపించి వచ్చే నెక్స్ట్ వారం నుండి మందిరానికి రావడం మానేస్తాడంట. అయితే సంఘంలోకి వచ్చే కొంతమంది పెద్దలు అడిగారంటే, నువ్వు మందిరానికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు ఏంటి అని అడిగితే, అడిగినప్పుడు ఆయన చెవటం మొదలు పెట్టాడంట. తీశాడు, నా గురించే మాట్లాడాడు, నా పర్సనల్ విషయాల గురించే చెప్పాడు అన్నాడు. ఎప్పుడు ఆ వ్యక్తి సేవకునికి వచ్చి మాట్లాడింది లేదు, వాళ్ళిద్దరు సంభాషించుకున్నది లేదు. దేవుడు తనను సరిదిద్దుకోమని తన సేవకుని నోట నుండి పలికించాడు ఆ మాటలు. ఈ రోజున కూడా చాలా మందికి గద్దింపు అసహ్యంగా కనిపిస్తుంది, సరి చేసుకోవడం అసహ్యంగా అనిపిస్తుంది. లవోదికీయ సంఘంతో ఇదే చెప్తున్నాడు, నువ్వు బాగున్నాను అనుకుంటున్నావు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేంట్లో అనుకుంటున్నావు. జాగ్రత్త, దౌర్భాగ్యుడిగా దిక్కుమాలినోడిగా ఉండొద్దు అన్నాడు. అవునా కదా? స్పష్టంగా మాట్లాడాడు ఆ మాటలు. దిగంబరుడిగాను అసలు ఉండొద్దు. ఈరోజు చాలా మంది సరి చేసుకోవటం లేదు, సరిదిద్దుకోవడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంతటి గొప్పవాడే దేవుని మాటకు లోబడి తనను తాను ఏం చేస్తాడంటే సరిదిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువు మనల్ని ఉద్దేశించి మనల్ని హెచ్చరించే మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనల్ని మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. రెండవ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యోనా. ఎవరండి? యోనా. యోనాతో దేవుడు మాట్లాడాడు, నినివేకి వెళ్ళమన్నాడు. కానీ అతను ఎక్కడికి వెళ్తానికి ఇష్టపడ్డాడు? తర్షీస్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పిన మాటను వినడానికి ఇష్టపడలా అతను. దేవుడు చెప్పిన దానికి లోబడటానికి ఇష్టపడలా. అయ్యో, అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు అలాంటి వారు ఇలాంటి వారు అనుకుంటున్నాడు. దేవునికి తెలియదా? నిన్ను పంపించేటువంటి దేవునికి వారు ఎలాంటి వారో తెలియదా? అవునా కదా? మరి నువ్వేంటి స్టేట్మెంట్లు ఇచ్చేది? సేవకుడి ద్వారా దేవుడు ఒక్కొక్కసారి వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటే కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు సేవకుడికి. ముందు ఆయన్ని చూసుకోమన్నా, ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకనంటే దేవుడికి తెలియ మాట్లాడే వాడితో ఏం మాట్లాడించాలో వాడిని నిలబెట్టి మాట్లాడాలి. ఏదైతే చెప్పానో అది చెప్పు. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఎక్కడుంటాడ? దేవుని ఉంటాడు. అవునా? కాబట్టి ఒకవేళ వెళ్ళి చేస్తే వాళ్ళు చంపితే దేవుని రాజ్యం కదా ఎంత గొప్ప. తన ప్రాణం కంటే ఏది గొప్పది కాదనుకున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని కోసం తమ పనిని త్యాగం చేసి తమ సమయాన్ని చేయకపోతున్నారు. దేవుని కొరకు త్యాగం చేస్తా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కొరకు ఏం త్యాగం చేస్తాం మనం ప్రశ్నించాలి. విషయంలో నీ సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? ఒకసారి గట్టిగా ప్రశ్నించుకోండి. ఎంత బాధకరమైన విషయం అంటే,
కనీసం కనీసం దేవునికి సమయంలో అక్కడ కూడా దొంగల్లాగా బతుకుతున్నాం. ఎలాగుంటున్నావు? నీ ప్రతి రికార్డును ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రతి రికార్డు, నువ్వు పడుకున్న దగ్గర నుండి లేచేదాకా నువ్వు దేవునికి ఎలాంటి విలువనిస్తున్నావో, నీ శరీరానికి, నీ యొక్క సుఖానికి, నీ శరీర సుఖానికి, నీ జీవనం కోసం నువ్వు ఎలాంటి సమయం ఇస్తున్నావో దేవుడు ప్రతిదీ రికార్డ్ చేస్తాడు. గుర్తుపెట్టు. డైరీలో పుస్తకము, నీకు ఒక పుస్తకం ఉంటుంది నీ పేరు మీద దేవుని దగ్గర. ఆ పుస్తకంలో టైం టు టైం, పిన్ టు పిన్ రాస్తాడు నీ గురించి. అదొక్కటి గుర్తుపెట్టుకో దయచేసి. ప్రతిరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, నా గురించి దేవుడు ఈరోజు ఏం రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీలను రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన నేల మీద వంగి రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అయ్యో నా పాపాల గురించే రాస్తున్నాడు అనుకొని భయపడి రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? దేవుడు నీ గురించి, అమ్మా నీ గురించే రికార్డ్, ఎవరి పేరు మీద వాళ్ళది ఏముంటుంది అక్కడ, అటెండెన్స్ బుక్ రికార్డు ఉంటుంది, నువ్వు ఎలాగుంటున్నావు అనేది. రెండవదిగా ప్రియులరా, యోనా ప్రవక్త దేవుడు చెప్పిన మాట వినలేదు, కానీ తర్వాత తాను సరిదిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విన్నాడు. దేవుని గద్దింపుకు మొదట లోబడలేదు. నినివే ప్రజలైతే అసలు గద్దించిన వెంటనే, చెప్పబడిన వెంటనే లోబడిపోయారు. అర్థమవుతుందా? మీరెవర్రా, ముక్కు మొహం తెలీదు, మా ప్రాంతంలోకి వచ్చి మమ్మల్ని గురించి దేవుడు నాశనం చేస్తాడని చెబుతారు అని చెప్పేసి వారి మీద తిరిగి ప్రశ్నలు వేయలేదు, లేదా కొడతానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు చాలా మంది సేవకులు ఆయా ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధిస్తుంటే, అరే మా గ్రామంలోకి రావద్దు, మీరు ఇలాగా అంటున్నారు, మా ప్రాంతంలోకి రావద్దు, ప్రభువుని గురించి చెప్పొద్దు, మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి మీ మీ సంఘాల్లో, వీధుల్లో చెప్పొద్దు. ఎవరిని దోచుకుంటారా, లేకపోతే బలవంతంగా వస్తున్నారా, మాత్రమేగా చెబుతుంది. ఎన్ని ఆటంకాలు వాళ్ళు మన్మాదులు ప్రకటించడానికి సేవకులను కూడా కొడుతూ చిత్రహింసలు పెడుతున్నారు. ఏలూరు ప్రాంతంలో చర్చిలు కూడా చేస్తున్నారు. ఏం చెబుతున్నారు వీళ్ళు? వాక్యం అందరూ గజ దొంగలు ఇలాగ మార్చబడటం ఇష్టం లేదు. త్రాగుబోతు ఎక్కడ అవుతారోనని ఒక భయం మతోన్మాదులు రేపి జనాలు ఎక్కడ బాగుపడతారో, త్రాగుడు మానేస్తారో, అలవాట్లు మానుకుంటారన్న భయంతో దుష్టుడు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాడు. యోనాని నినివే పట్టణంలో ప్రకటించినప్పుడు వారు చక్కగా లోబడ్డారు. దేవునికి స్తోత్రం. ఫోన్ బయట పెట్టి వారు చక్కగా విని వారు దేవునికి లోబడ్డారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వారు నశించకుండా ఏం చేశారు? రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఏం చేశాడు? ఏమన్నా ఐడియా ఉందా? మోషే కూడా దేవుని మాట వినలేదని బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేశాడు అమ్మా? బండతో మాట్లాడమంటే వెళ్ళి బండని కొట్టాడు. ఒక్కోసారి మనం కూడా ఒకటి చేయమంటే ఒకటి చేస్తాం కోపంతో. అర్థం కావట్లా? సంఖ్యాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో మోషే గారు దేవుని యొక్క మాటను విని బండతో మాట్లాడాల్సిన దానికి బదులు
ఆయన ఏం చేస్తాడంటే బండని కొట్టాడు. కానీ మోషే కూడా తన తప్పును సరిదిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు వీరిని క్షమించాడు. ఎందుకు? దేవుని గద్దింపుకు వీరు లోబడ్డారు. అర్థమవుతుందా? లవోదికీయ సంఘాన్ని హెచ్చరించినట్లుగా, ఆ సంఘాన్ని గద్దించినట్లుగా దేవుడు ఈ భక్తులను గద్దించాడు. దేవుడు ఆరంభము నుండి కూడా తన బిడ్డలైన వారిని, తనకిష్టమైన వారిని వాక్యం ద్వారా గద్దిస్తూనే ఉన్నాడు. ఎందుకు? వారిని సరిచేసి తన రాజ్యములో వారిని పరచాలి అని. ఈ రోజున దేవుడు మన గద్దిస్తున్నటువంటి విషయాలను మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. ముందు ఆ పేతురు ఏమన్నాడు? నా ప్రాణం అన్నాడు. అవునా? ఏమన్నాడు? పేతురు కాదు, సార్లు ఒకసారి మనం భలే తీర్మానం మందిరంలో, అయ్యా ఈ వారం నుండి అయ్యా ఇక్కడ నుండి నేను వస్తానయ్యా, తెలుసు నీరు గరుస్తారు తీర్మానం. కన్నీరు గారుస్తారు. గమనించాల్సిన విషయం ఏంటంటే పేతురులాగా కదా నిలబడలేరు. అందులో అలాగే గురించి కూడా ఆలోచన చేస్తే లూకాసు సువార్త 22వ అధ్యాయము 61 నుండి మనం గమనిస్తే పేతురు 3 సార్లు ప్రభువును గురించి బొంకాడు. కానీ అదే పేతురు పశ్చాత్తాపడ్డాడు. అదే పేతురు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని అంగీకరించాడు, అతన్ని క్షమించాడు. అంటే అతడు మారు మనసు పొందాడు. ప్రభు గద్దింపును ఆయన యొక్క ఆ శిక్ష ఎలాంటిదో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చేసిన తప్పేంటో తెలుసుకొని ఏం చేస్తాడంటే పశ్చాత్తాపం పొందాడు. ఈరోజు నేను నేర్చుకోవాలి. ఏ విషయాల్లో బొంకుతున్నావు పేతురులాగా? ఏ విషయాల్లో మనల్ని మనం కప్పిపుచ్చుకుంటున్నాం? ఏ విషయాల్లో దేవునికి అవిధేయులంగా మనం ఉంటున్నామో సరి చేసుకోవాలి. పేతురు సరిదిద్దుకుంటున్నాడయ్యా, నేను బొంకానయ్యా. ఏం చేశారంట? నేను బొంకాను, నువ్వెవరవో తెలియదన్నాను. చాలాసార్లు మనం వెళ్ళే పనిలో, మనం ఉండే ప్లేస్లో ఒకసారి దేవుని గురించి మాట్లాడాలంటే ధైర్యం చాలదు. చాలామంది దేవుని గురించి మాట్లాడలేరు. మాట్లాడితే ఏమనుకుంటారో, చెబితే ఏమనుకుంటారన్న భయంతో దేవుని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అవసరమైతే ఆ పరిస్థితిలో అసలు మందిరానికి అల్లనమాడలాగే బిహేవ్ చేస్తారు. ఎలాగమ్మా? ప్రార్థన అంటే కూడా మాకు తెలియదయ్యా అన్నట్టే ఉంటారు. కానీ పేతురు గారు అలాగ ఉండడాన్ని బట్టి తన తప్పిదాన్ని తెలుసుకొని తను చేసిన పని ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువు గద్దింపుకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు గద్దించినప్పుడు, తన సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు లోబడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభువు పదే పదే గద్దించినప్పుడు మీరేం చేయబడ్డారంటే తమను తాము సరిదిద్దుకున్నారు, మారు మనసు పొందారు. మరి కొంతమంది అయితే దేవుడు మాట్లాడినప్పుడు వారు లోబడల, సరిదిద్దుకోలా. లోబడ్డవారు ఎవరమ్మా? మొదటిగా ఎవరు చెప్పాం? దావీదు. అర్థమవుతుందా? రెండవదిగా మోషే, మూడవదిగా యోనా, నాలుగవదిగా పేతురు గారు.
వీరి గురించి వీరు గద్దించబడినప్పుడు వారు మారు మనసు పొంది రక్షించబడ్డారు. అయితే గద్దించినప్పుడు మారు మనసు పొందిన వారి గురించి మనం విందాం. గద్దించినప్పుడు గద్దింపు, దేవుని మాట వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని లెక్క చేయని వారు. నెంబర్ 1 ఫరో. ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఫరో. నిర్గమాకాండం మనం గత దినాల్లో ధ్యానం చేశాం. ఫరోతో మోషే, దైవజనుడైన మోషే వచ్చి దేవుడు చెప్పిన మాటలను చెప్తా ఉంటే ఫరో ఏం చేశాడంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. చాలా మంది నేటి దినాల్లో ఫరోలాగా ప్రవర్తిస్తున్నారు, కఠినపరుచుకుంటున్నారు. సరిదిద్దుకొని సరి చేసుకొని దైవ నియమాలకు అనుగుణంగా నడవండి, దేవుని క్రమములో ఈ విధంగా నడవండి, సంఘం విషయంలో ఇలాగ ఉండండి, ప్రార్థన విషయంలో ఇలాగ ఉండండి, ఇలాగ మీ యొక్క విధానాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకోండి అని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా చాలా మంది నేటి దినాలలో తమ హృదయాలను ఏం చేస్తున్నారు? కఠినపరుచుకుంటున్నారు. ఏమయ్యాడు ఫరో? ఏమయ్యాడమ్మా? దేనిని చూసుకొని అయితే లోబడకుండా ఉన్నాడో, దేనిని చూసుకొని అయితే గర్వించాడో, దేనిని చూసుకొని ఆ అహంకారంతో విర్రవీగాడో దేవుడు దానిని లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ ఆరోగ్యాన్ని, నీ అహంకారాన్ని, నీ యొక్క ఉన్న స్థితిగతిని బట్టి అహంకరిస్తూ దేవుని సేవకునికి లోబడిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తే, దేనిని చూసుకొని అయితే నువ్వు విర్రవీగుతున్నావో దాన్ని నీకు దూరం చేస్తాడు, ఫరోకు చేసినట్టు. ఇందులో ఏమాత్రం మార్పు లేదు ప్రియులారా. ఫరో ఏమి చూసుకొని అయితే విర్రవీగాడో అది లేకుండా చేస్తాడు దేవుడు. సిగ్గుపడేటట్టు చేస్తాడు. ఒక మాట చెప్పాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనుడి ద్వారా దేవుడు పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు సరి చేసుకోవటం అలవాటు చేసుకోవాలి, లోపడటం నేర్చుకోవాలి. ఆ మెడవలసిన వారిలాగా, రథమతంలాగా నువ్వు ప్రవర్తిస్తే, నాకు అంత తెలుసులా అన్నట్లు ఫరోలాగా నువ్వు ప్రవర్తిస్తే, వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు దేవుడు? నీకు నచ్చినట్లుగా రెట్టమతంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఫరోకు బుద్ధి చెప్పినట్లుగా, ఫరోకు ఉన్నదంతా తీసేసినట్లుగా నువ్వు దేన్ని చూసైతే విర్రవీగుతున్నావు అది లేకుండా చేస్తాడు. అర్థమవుతుందా? నీ సంపాదన చూసుకొని విర్రవీగితే అదే లేకుండా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లోబడటం నేర్చుకోవాలి. సౌలు కూడా అలాగే చేశాడు. పాత నిబంధనలో సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలులకు రాజు. ప్రభు చెప్పాడు సమూయేలు ప్రవక్త ద్వారా, అమాలేకుల విషయంలో సమస్తమును అగ్నితో కాల్చివేయమంటే దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి తనకి నచ్చిన వాటిని కొన్నిటిని తెచ్చి సావిట్లో కట్టేసుకున్నాడు. అంటే అర్థమవుతుందా? దేవుడు పరిపూర్ణంగా అంటాడు. ఏదైనా 75% లేదా 99% చేసి 1% సరిలేకపోయినా కూడా దేవుడు ఒప్పుకుంటాడా? సరేలే పోనీ అంటాడా? పోనీ అంటాడు. సౌలుతో చెప్పాడు, సమూయేలు ద్వారా దేవుడు చెప్పాడు. కానీ సౌలు ఏం చేస్తాడంటే, మొత్తం చేశానయ్యా, ఏదో దేవునికి బలిద్దామని ఆ బలమైనటువంటి ఆ యొక్క ఎడ్లను, ఆంబోతుల్ని, వాటిని తీసుకొచ్చి కట్టేస్తాను. అసలు దేవుడు కాల్చేయమంటే, దేవుడు నాకు వద్దురా బాబు అంటే నాకు అదే కావాలి, దేవుడికి కావాలని అబద్ధం చెబితే ఎట్లా? దేవుడు తెలుసులేడు మా పరిస్థితి, అందుకే మేము పోయాం. అసలు దేవుడు వద్దని ముందే చెప్పాడు కదా, ఇంక నువ్వు పోయేదేంది? అవునా? బిలాముతో చెప్పాడు దేవుడు, అయ్యా నీ దగ్గరకు మనుషులు వస్తున్నారు నాయన, ఆ ప్రజలు నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని, కాబట్టి వాళ్ళ దగ్గరికి పోవద్దు అన్నాడు. వాళ్ళు అమ్మట వెళ్ళొద్దు అన్నాడు. సరే అయిపోయింది, సరే ప్రభు అన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ బాలాకు కొత్త యుక్తితో, కొత్త ఆలోచనతో వచ్చి ఈసారి విస్తారమైన ధనము, వెండిని,
రాజ్యంలో అవసరమైతే సగం మట్టుకు ఇస్తానన్నట్లుగా కొంతమంది పెద్దవారిని పంపించి మాటలు చెప్పేసరికి ఏం చెప్పాలి ఇతను? అరే నీ రాజ్యం నాకు ఇచ్చినా నాకు వద్దురా బాబా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు దేవునికి స్తోత్రం చూద్దామా. నీ రాజ్యం ఇస్తానన్నా కూడా నాకు వద్దు, ఎందుకంటే దేవుడు వద్దని చెప్పమన్నాడుగా. వాళ్ళు రాగానే మరలా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా ఇటు చూడాలి, ప్రభువా ఏం చేయమంటావు? దేవునికి అర్థమైపోయింది ఏమని, వీడు మైండ్ ఎడిదిరిగిందని అర్థమైపోయింది. నా మాట మీద లేదు, వీడు మనసు అంతా ధనం మీద ఉందని. ఈరోజు దేవుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నా, బిలాముకి హెచ్చరిక చేసినట్లుగా దేవుడు హెచ్చరిక చేస్తున్నా. దేవుడికి తెలియదు అంటావు నా పరిస్థితి. జాగ్రత్త, జీవనాధారమైన దానిని దేవుడు నీ నుండి త్వరలో తీసేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సరిదిద్దుకుంటే సరి, నువ్వు సరిదిద్దుకోకపోతే ఏం చేస్తాడు దేవుడు? జీవనాధారమైన దానిని నీ నుండి తీసేస్తాడంతే. సౌలుకి ఏం చేశాడు? సింహాసనాన్ని తీసేశాడు అంతే. అవునా? రాజు పోస్ట్ నుండి పీకేశాడు. దేవునికి స్తోత్రం. అయ్యా వింటున్నారు వాక్యం జాగ్రత్తగా? ఏదైతే దేవుడు చేయొద్దు అంటాడో దాని జోలికి పోయావంటే దాన్ని లేకుండా చేస్తాడు దేవుడు అంతే. అవునా? చేశాడా లేదా? సౌలుని సింహాసనం నుండి, ఆ పోస్ట్ నుండి ఆ గుడ్ బై రేఖ నీకు అనవసరం అని తీసి పడేశాడు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నవాడు ధన్యుడు, లోబడి సరిదిద్దుకున్నవాడు ధన్యుడు. రట్టమతంగా వెళితే ఫరో లాంటి వాడు, సౌలు లాంటి వాడిని దేవుడు ఇట్లా పక్కన ఇట్లా పడేసాడు, ఇంటికి తీసేసినట్టు తీసేసాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అవునా కదా? ఒకసారి ఆలోచన చేసుకోండి పిల్లరా. మనల్ని మనం దేవునికి లోబడటం నేర్చుకోవాలి, సరిదిద్దుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సరిదిద్దుకోవడం నేర్చుకుంటే అద్భుతాలు చూస్తాం, ఊహించని కార్యాలు చూస్తాం. నీ పనిలో ఊహించని ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యోసేపు వెళ్ళాడు, ఒక పనివాడికి ఒక బానిసగా వెళ్ళాడు. ఎవడు లెక్క చేయరు బానిసలు అంటమ్మా. వినండి జాగ్రత్తగా, కొద్దిసేపు జాగ్రత్తగా ఉందాం. కానీ ఆ పనిలో దేవునికి ఇష్టడుగా, నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు దేవుడు? ఆ ఇంటినంతటిని తన అధికారానికి అప్పగించాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అర్థమవుతుందా? పనివాడిగా వెళ్ళాడు, కానీ ఆ పనివాడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని నమ్మకత్వాన్ని చూసి ఏ ఇంటికి పనివాడైతే వెళ్ళాడో ఆ ఇంటినంతటిని తనకు లోబడేటట్లుగా, తన కనుసైగల్లో కొనసాగేటట్లుగా దేవుడు చేశాడు. అర్థమవుతుందా? మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది పిల్లరా. నీవు పరిగెత్తడం కాదు, నువ్వు రెంపట్లాడటం కాదు, నువ్వు దేవుణ్ణి వెనకేసి వెళితే అది వెనక్కిపోతానే ఉంటుంది. దేవుణ్ణి కాదని, దేవుని సన్నిధిని కాదని, దేవుని మాటని కాదని నువ్వేం చేసినా కూడా అది నీ వెంట రాదు. నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను నీ పనిలో దేవునికి ఇస్తే, దేవుని విలువను నువ్వు కాపాడితే, దేవుని విషయంలో నువ్వు నమ్మకస్తురాలుగా నిలబడితే, నువ్వు వెతుక్కోవటం కాదమ్మా, అయ్యా నిన్ను వెతుక్కుంటూ వచ్చేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అది దేవునిలో ఉన్న గొప్పతనం. వీరు సింహాసనాలను చూసుకొని, బలగాలను చూసుకొని విర్రవీగారు. దేవుడు ఏం చేశాడు? మీ బతుకెట్టుందా, మిమ్మల్ని ఆడ తీసుకెళ్ళాలి, ఆడకే తీసుకెళ్తానని ఒక దెబ్బకు ఉన్నదాన్ని బీకి పడేశాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మీకు ఉన్నదాన్ని తీసేస్తే మీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి పరిగెత్తుతారు? ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు మిమ్మల్ని దీవించాలని ప్రేమ కలిగిన వాడు హెచ్చరిస్తున్నాడు. నా ప్రభు యొక్క ఉద్దేశం మీరు నష్టపోవాలని కాదు,
మీకున్న స్థితిని బట్టి గర్వించి దేవునికి అవిధేయులు కావద్దని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని నిర్లక్ష్యం చేస్తే న్యాయాధిపతుల గ్రంథం అంతటిని మీరు చదివితే వాళ్ళని ఎన్నోసార్లు దేవుడు గద్దించాడు. అర్థమవుతుందా? న్యాయాధిపతుల గ్రంథం ఆ పుస్తకం అంతా అదే, దేవుడు గద్దించడమే. ఎన్నో శ్రమలు, ఎన్నో చెరలు వారి జీవితాల్లో పడ్డారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి బుద్ధి చెప్పటానికి వారిని గద్దించి శత్రువుకు అప్పగించిన ప్రతిసారి వారు మారు మనసు పొందారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోధాను గురించి ఆలోచన చేద్దాం. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? ప్రభువుని ఎన్ని నాణాలకు అమ్మేశాడు? గట్టిగా చెప్పాలి. 30 అనా? ఇంకెవరికి డౌట్ ఉందా? మా డౌట్ ఉందా ఏమన్నా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. 30 వెండి నాణాలకి అమ్మేశాడు. కానీ యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడ్డా. ఉరి వేసుకొని చచ్చిపోయాడు. యూదా ఇస్కరియోతులాగా ప్రవర్తించేవారు కూడా నేడు సంఘాల్లో ఉంటున్నారు. ప్రతిదానికి దేవుణ్ణి అమ్మి వేస్తున్నారు. ప్రతి విషయంలో దేవుణ్ణి అమ్మేసేవారుగా యూదా ఇస్కరియోతులాగా ప్రభువుతోనే ఉంటూ ప్రభువుని అప్పగించినటువంటి వాడు, అంటే నమ్మక ద్రోహం చేయటం అంటారు దీన్ని. అర్థమవుతుందా? అయ్యా మేము నీ బిడ్డలమేనయ్యా, అయ్యా వాక్యం ఉన్నంతసేపు ఎంత చక్కగా ఊంగొడతామో, ఎంత చక్కగా ప్రార్థన చేస్తామో, అయ్యా నీ బిడ్డలమే, నీకు ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాం ప్రభువా అంటాము. బయటికి వెళ్ళిన తర్వాత మరలా మామూలే, నార్మలే. యూదా ఇస్కరియోతులాగా ప్రభువుకి ద్రోహం చేసేవాడు, సంఘానికి ద్రోహం చేసేవాడు, దేవుణ్ణి దుఃఖపరిచేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ప్రియులారా, లవోదికీయ సంఘములో ఉన్నటువంటి అనుభవాలు నేటి సంఘాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభువు ఏం చేస్తున్నాడంటే వారిని గద్దించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా మనల్ని కూడా గద్దిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గద్దింపునకు లోబడితే ఏం చేయబడతామంట? అమ్మా ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం ఆ మాట. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తున్నాను? గద్దించి శిక్షిస్తున్నాను. గనుక నీవు ఏం చేయాలంటే ఆసక్తి కలిగి, దేవుడు నిన్ను శిక్షిస్తే మారు మనసు పొందుతావా? శిక్షించేదాకా తెచ్చుకుంటావా? ఒకసారి ఆలోచన చేయి. అయ్యా అర్థమవుతుందా? దేవుడు నిన్ను శిక్షిస్తే నువ్వేం చేయాలంట? మారు మనసు పొందాలి. శిక్షించేదాకా తెచ్చుకోవడం అవసరం అంటావా? మొదటేంటి? గద్దింపు. అవునా? రే అనంగానే ఆగిపోవాలి. తండ్రి బిడ్డని గద్దిగానే ఆగిపోవాలి, లేదంటే ఏం పడుతుంది? దెబ్బలే. అవునా? కాబట్టి దేవుడు ముందుగా మనల్ని గద్దిస్తున్నాడు. ఏం చేయాలి? ఈ గద్దింపుతో సరిపెట్టుకుందామా? శిక్ష దాకా వెళ్దామా? ఏమ్మా శిక్ష దాకా వెళ్దామా? గద్దింపుకు లోబడదాం ప్రియులారా. గద్దింపులోనే సరి చేసుకుందాం. శిక్ష దాకా వెళితే చాలా ఘోరంగా ఉంటుంది ప్రభు శిక్ష కదా. దావీదుని శిక్షిస్తే రాజ్యాన్ని వదిలి పశ్చాత్తాపడ్డాడు, కానీ భయంకరంగా శిక్షించాడు. రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయేటట్టు అయిపోయింది పరిస్థితి. అర్థమవుతుందా? రాజ్యాన్ని వదిలి అనాథగా కొండల్లో దిక్కులేని వాడిగా తిరుగులాడాడు. ప్రియుల ఎంత దారుణమైన శిక్ష ఒకసారి ఆలోచించే. నువ్వు తర్వాత పశ్చాత్తాపడితే దేవుడు కనికరించే విషయం తర్వాత, ముందు ఆ శిక్షను తట్టుకోవాలిగా.
నువ్వు తట్టుకున్నంత వరకు మాత్రమే శిక్షిస్తాడు, కానీ నిలబడాలిగా నువ్వు, అవునా కదా? కాబట్టి అయ్యా శిక్షించేదాకా తెచ్చుకోవద్దు. గద్దించినప్పుడే లోబడటం నేర్చుకోండి, సరి చేసుకోండి. అర్థమవుతుందా? శిక్షించేదాకా తెచ్చుకుంటే ఆయన శిక్షణ భరించలేక తల్లడిల్లిపోవాల్సి వస్తుంది. కాబట్టి గద్దింపులోనే లోబడదాం. లవోదికీయ సంఘాన్ని హెచ్చరించినట్లుగా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సరిదిద్దుకుందాం. బిలాములాగా ఉండొద్దు, ఇంకెవరిలాగా ఉండకూడదు, ఫరోలాగా ఉండొద్దు, సౌలులాగా ఉండొద్దు, యూదా ఇస్కరియోతులాగా ఉండొద్దు. ఎలా ఉండాలి? గద్దింపుకు లోబడినటువంటి దావీదులాగా, సరి చేసుకున్న యోనాలాగా. అమ్మా ఇంకా ఎవరు సరి చేసుకున్నవారు? పేతురు, ఇంకా దేవునికి స్తోత్రం, మోషే. కాబట్టి సరిదిద్దుకున్నాం. గొప్ప కార్యాలను మనము చూద్దాం. ప్రభువారి కొద్ది మాటలు